ఇజ్రాయిల్ అయితే లెబనాన్ మీద దాడులు వదిలిపెట్టట్లేదు. తాజాగా లెబనాన్ మీద చెప్పాం కదా, దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ప్రజల్ని ఖాళీ చేయండి, హిజ్బుల్లా అంతు చూస్తామని చెప్తుంది. మరొక వైపున లెబనాన్ ఒరిజినల్ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వంతో అమెరికాలో చర్చలు జరుగుతుంది. ఆ రాయబారి ఈ రాయబారి కూడా ఒరిజినల్ లెబనాన్ వాళ్ళకు కూడా హిజ్బుల్లాని నాశనం చేయాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ పోరాడి కొన్ని భూభాగాల్ని ఆక్రమించుకుంది హిజ్బుల్లా. కాబట్టి అక్కడ ఇజ్రాయెల్కి సహకరించడానికి సిద్ధంగా ఉంది. అందుకని అమెరికాలో జరిగినటువంటి ద్వైపాక్షిక సమావేశానికి లెబనాన్ రాయబారి ఇజ్రాయెల్ రాయబారి రావడం అన్నది కీలక పరిణామం. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తాజాగా 4 అండర్ గ్రౌండ్ టెర్రర్ టన్నెల్స్ని, గాజాలు ఓ పక్కన లెబనాన్ మీద దాడి చేస్తున్నాయి, పాలస్తీనాలోని గాజాలు తాజాగా 800 మీటర్ల లోపల ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ టన్నెల్స్, అందులో ఈ హమాస్ వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు, హమాస్ వాళ్ళు కొంతమంది ఉన్నారని తేలి అక్కడికి దాడి చేసింది. బిలియన్ల కొద్దీ డాలర్లు ఎవరికైతే ఇచ్చారో ఆ డాలర్లతో వీళ్ళు ఇట్లాంటివి పెట్టారు. ఈవెన్ మొన్న మధ్యన ఇజ్రాయెల్ వాళ్ళని కిడ్నాప్ చేసి మర్డర్లు చేసింది యూదుల్ని అందులోనే అన్నటువంటి విషయం ఇప్పుడు ఇజ్రాయెల్ తేల్చి అక్కడ పేలుళ్ళు సృష్టించింది, విధ్వంసం సృష్టించింది.